నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవా రోడ్డు మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. ఆదివారం కూడా పొద్దుటి పూట పనిచేస్తాను. నేను మగవాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. మిత్రులు అడుగుతున్నారు, సార్ ఈ మధ్యకాలంలో అంగస్తమాన సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి, చాలామంది యువకులలో కూడా సంసారం చేసే యోగ్యత లేకుండా పోతున్నది, దీనికి కారణం ఏమి అని. దీనికి కారణం ఏమిటి అంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది. మన తాతలు పాటికి వెళ్ళాలన్నా కూడా కనీసం 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. ఓ బిందెడు నీళ్లు కావాలనుకున్నా ఓ చెరువు నుంచో లేకుంటే నది నుంచో నెత్తి మీద పెట్టుకుని తెచ్చుకునేవాళ్ళు. ప్రతి చిన్న పనికి ఇంట్లో మర్రలు ఉండేవి కాదు, బియ్యం దంచుకునేవాళ్ళు, పప్పులు దంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ స్థితి నుంచి మనం కూర్చున్న చోటు నుంచి లేవకుండానే సాఫ్ట్వేర్ అంతా ఇంజనీర్ సాఫ్ట్వేర్ లాగానే ఈ లైఫ్ కూడా సాఫ్ట్వేర్ అయిపోయింది. సో ఈ సెడెంటరీ లైఫ్లో వాళ్ళకు అనుకున్నంత శక్తి సామర్థ్యాలు లేకుండా పోతున్నాయి. రెండోది కెమికల్ ఎక్స్పోజర్. ఒకసారి ఆలోచించండి, మీరు తాగే నీళ్ళల్లో ఎంత కెమికల్స్ ఉన్నాయి, మీరు పీల్చే గాలిలో చుట్టూ ఉన్న ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే కెమికల్స్ ఎంత గాలి పీలుస్తున్నారు. అలాగే మీరు తినే తిండి, మీరు అరటిపండు ఎల్లో కలర్ ఉన్నది కదా అని కొనుక్కొచ్చుకుంటే దాంట్లో ఏదో కార్బైడ్ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం సీజన్, మామిడి పళ్ళు బాగా కనిపిస్తాయి, చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది, కొందాం అనుకుంటాం. తీరా కొన్న తర్వాత దాంట్లో కెమికల్తో పాటు అది కొనుక్కుంటాం. పోనీ ఎండాకాలం కదా మజ్జిగ నేను తాగుదాం లేని పాలు కొనుక్కున్నాం అనుకోండి, గేదెలకే ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ పాలు ఎక్కువ వచ్చేట్టు చేసి దాన్ని అమ్ముతారు. అట్లాంటి పాలు కానీ పాల ప్రోడక్ట్స్ కానీ తీసుకున్న తర్వాత అమ్మాయిలకైతే 8-9 ఏళ్ళకే పెద్ద మనుషులు అవుతున్నారు, అబ్బాయిలకైతే బ్రెస్ట్ వస్తుంది. సో ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? మనం చేసుకున్నటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్. తర్వాత మన తెలుగు రాష్ట్రాలు సామాన్యంగా ఎండలు ఎక్కువ ఉంటాయి. సంవత్సరానికి 8-9 నెలలు ఎండాకాలమే ఉంటుంది. మనకు వర్షాకాలం అంటూ ఉండదు. అప్పుడప్పుడు 2 వర్షాలు పడతాయి, కొద్దిపాటి నవంబర్ డిసెంబర్లో కొంచెం చలిగా ఉంటుంది, మళ్ళీ జనవరి నుంచి వేడిగానే ఉంటుంది. సో ఈ వేడి ఉన్నప్పుడు మగపిల్లలు అండర్వేరు, దాని మీద ఇంకో వేరు, దాని మీద ఒక ప్యాంటు, ఇవన్నీ వేసుకుంటున్నారు. వాడు ఎల్కేజీ పిల్లవాడు కూడా ఒక అండర్వేరు, దాని మీద ఒక వేరు, దాని మీద ఇంకో జీన్ ప్యాంటు, ఇలా వేయడం వల్ల మగవాళ్ళ బాల్స్కి ఏమిటంటే టెంపరేచర్ సెన్సిటివ్. మీరు గోరువెచ్చని నీళ్ళతో స్నానం 3 నిమిషాలు చేసినా కూడా స్పర్మ్స్ డ్యామేజ్ అవుతాయి. అట్లాంటిది ఇన్ని ఇయర్స్ వేసి పెట్టడం వల్ల దానికి టెంపరేచర్ తగ్గించుకునే అవకాశం లేదు. మీరు ఒక చిన్న టెస్ట్ చేసుకోండి. మీరు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కొంచెం వేడి నీళ్ళు మీ బాల్స్ మీద పోసుకోండి, అవి కిందికి వేలాడబడతాయి. 2 నిమిషాలు అయిన తర్వాత చల్లటి నీళ్ళు పోయండి, అవి పైకి మూవ్ అవుతాయి. ఈ పైకి మూవ్ అవడం ఏమిటి, కిందికి రావడం ఏమిటి అంటే, మీరు ప్లేట్లో ఒక వేడివేడి అన్నం పెట్టినారనుకోండి, హడావిడి ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి, తొందరగా తిని వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాం, ఒక స్పూన్తో దాన్ని స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసినప్పుడు టెంపరేచర్ తగ్గిపోతుంది. సో ఈ బాల్స్కి ఉన్న టెంపరేచర్ తగ్గించుకోవడానికి భగవంతుడు ఏం పెట్టాడంటే ఈ స్క్రోటంను కిందికి వేలాడదీస్తాడు. అదే చలికి బాగా ఉన్నప్పుడు అది పైకి తీసుకొచ్చుకొని టెంపరేచర్ లాస్ కాకుండా మేనేజ్ చేసుకుంటుంది. సో టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల డ్యామేజ్ అవుతుంది. ఆఫ్టర్ ఆల్ 2-3 నిమిషాలు స్నానం చేస్తేనే, అది గోరువెచ్చనీళ్ళతో చేస్తేనే ఉంటే, వీడు 24 గంటలు అండర్వేరు, వియరు, ఇంకో వియరు, దానికి స్క్రోటల్ సపోర్టు, స్క్రోటల్ గార్డు, ఇన్ని గార్డులు ఇన్ని వేసుకున్న తర్వాత దానికి టెంపరేచర్ లాస్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంది? అవకాశమే లేదు. సో ఈ 24 గంటలు ఒక మంచి వేడి నీళ్ళల్లో ముంచినట్టు అయిపోతాయి ఆ బాల్స్. సో పనికి రాకుండా పోతాయి, స్పమ్స్ తక్కువ ఉంటాయి, అజోస్పమ్ ఏమంటారు, అసలే ఉండవు, లేదా డ్యామేజ్డ్ స్పమ్స్ వస్తుంటాయి, పిల్లలు పుట్టరు. దీనికోసమని లక్షలు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలో వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక విషియస్ సైకిల్. సో ప్రతి వ్యక్తి కూడా కనీసం 15-20 నిమిషాలు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎక్సర్సైజ్ చేయడం మంచిది. ఏం ఎక్సర్సైజ్ చేయాలి? మళ్ళీ జిమ్కి వెళ్ళో దానికో 1500-2000 కట్టాలా అని మీరు నన్ను అడగచ్చు. అక్కర్లేదు. ఎనీ ఎరోబిక్ ఎక్సర్సైజ్, జంపింగ్, స్కిప్పింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఎనీథింగ్. సో ఏది చేసినా పర్లేదు, అవి చేస్తూ ఉంటే శరీరం కొంతనన్నా శ్రమ పడుతుంది. శరీర శ్రమ చాలా అవసరం. మీరు గమనించి ఉంటారు, చిన్నప్పుడే మన షాపులలో వాళ్ళను సేట్లు అంటారు, ఆ సేట్లు కూర్చునేవాళ్ళు, వాళ్ళకి పెద్ద బుర్ర ఉండేది. అదే సేట్ కింద పనిచేసే అమాలీలు ఉంటారు, వాళ్ళు పాపం పెద్ద మా చిన్నప్పుడైతే 100 కిలోల రైస్ బ్యాగ్స్ ఉండేవి. ఈ మధ్యకాలంలో ఓన్లీ 20 kg వచ్చినాయి. సో ఈ 100 kgల రైసు, 100 kgల ఉప్పు కూడా తీసుకొచ్చి వాళ్ళు లోపల షాప్లో పెట్టేవాళ్ళు లారీ నుంచి. సో వాళ్ళు ఎప్పుడు సన్నగానే ఉండేవాళ్ళు.
ఎటొచ్చి షావుకారులకి డబ్బులు ఎక్కువ ఉండేవి, కానీ వాళ్ళు పాపం శ్రమ తక్కువ ఉండేది కనుక వాళ్ళకు ఆయాసము అవి ఉంటాయి. ఇప్పటికీ నా దగ్గరికి పేషెంట్లు వస్తుంటారు ఒక్కోసారి. గేట్లో నుంచి నా రూమ్కి రావడానికి ఒక 20 అడుగులు ఉంటుంది. ఆ 25 అడుగులు వేసిన తర్వాత రూమ్లోకి వచ్చిన తర్వాత వెంటనే పేరు చెప్తే వాళ్ళు పేరు చెప్పలేరు. అని ఇలా 2-3 నిమిషాలు గాలి తీసుకున్న తర్వాత నా పేరు ఫలానా అని చెప్తారు. ఆఫ్టర్ ఆల్ వాడికి 20 అడుగులు నడిస్తేనే ఆయాసం అయితే వాడు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి శ్రమ ఎలా పడగలుగుతాడు? వాడికి ఎక్కడి నుంచి ఉంటుంది స్టామినా? ఉండదు. ఇకపోతే అమ్మాయిలు కూడా జంక్ ఫుడ్ అలవాటు చేసుకొని లేట్ నైట్స్ దాకా నిద్రపోకుండా ఉండి ఏదో అవసరం ఉన్నా లేకున్నా ఆ సెల్ ఫోన్లో పెట్టుకొని టైంపాస్ చేసుకొని లేట్గా నిద్ర లేచి హడావిడిగా ఆఫీస్లోకి వెళ్ళి సంపాదించుకొని వచ్చి మళ్ళీ ఇంట్లోకి రాగానే మళ్ళీ న్యూసెన్స్, మళ్ళీ వ్యవహారాలు. వీళ్ళకి ఎక్సర్సైజ్ చేసే టైం ఎక్కడ ఉంటుంది? పాపం ఎక్సర్సైజ్ చేయకపోతే పీసీఓడి అనే వ్యాధి వస్తుంది. నీటి బుగ్గలు అంటారు తెలుగులో. ఈ పీసీఓడి వ్యాధి ఉండడం వల్ల వాళ్ళకు ఊసైట్లు సరిగా రావు, మంత్లీ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి, మధ్య మధ్య పొట్టలో నొప్పి వస్తుంటుంది. సో ఇన్ని రకాలైనటువంటి కారణాల వల్ల ఈ కాలంలో అంగస్తంభన సమస్యలు వస్తున్నాయి. మరి అంగస్తంభన సమస్యలకు ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది. యూజువల్గా దీనికి మీరు వయాగ్రా అనే పేరు విని ఉంటారు. వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి PDE5 అంటారు. ఈ PDE5 ఇన్హిబిటర్స్లో 4 ప్రముఖమైనటువంటి మందులు ఉన్నాయి. ఒకటి వయాగ్రా లేదా సిల్డెనఫిల్, రెండోది టడలాఫిల్, మూడోది వార్డనాఫిల్, నాలుగోది అవనాఫిల్. ఈ 4 డ్రగ్సే ముఖ్యమైనవి. ఈ 4 డ్రగ్స్లో యూజువల్గా ఈ మన సోషల్ మీడియాలో వచ్చే వీడియోల వల్ల వాటి వల్ల జనాలందరూ హనీమూన్ పిల్ అంటాను నేనైతే టడలాఫిల్, అదేదో చాలా గొప్పది అన్నట్టు చెప్తుంటారు. ఏది గొప్పది కాదు, ఏది తక్కువ కాదు, అన్నిటికీ వాటి అవసరాలని బట్టి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సిల్డెనఫిల్ లేదా వయాగ్రా లేదా పెనిగ్రా లేదా సుహాగ్రా పేర్లన్నీ ఒకటే కానీ లోపల ఉండే మందు ఒకటే కానీ పేర్లు వేరుగా ఉంటాయి. అయితే ఇవి అన్నిటి కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. తలనొప్పి ఎక్కువ రావడము, పొట్టలో తిప్పినట్టు అవ్వడము, కళ్ళు ఎర్ర అవ్వడము, లేదా విజువల్ డిస్టర్బెన్సెస్, గ్రీన్ రెడ్ డిస్క్రిమినేట్ చేయలేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్నది వార్డనాఫిల్. తర్వాత టడలాఫిల్. ఈ టడలాఫిల్ ఏమిటంటే 36 అవర్స్ బాడీలో ఉంటుంది. దీన్ని నేను హనీమూన్ పిల్ అని కూడా పిలుస్తాను. చాలామంది ఏంటంటే సోషల్ మీడియాలో వినేసి టడలాఫిల్ కావాలి అని పెట్టి వేసుకుంటారు. ఈ టడలాఫిల్ వేసుకోవడం యువకులకైతే పర్లేదు. ఆఫ్టర్ 50 years అన్ని గంటలు శ్రమపడ, అన్ని గంటలు ఇంటిమెసీ చేసే ఓపిక, శక్తి ఎవరికి ఉండట్లేదు ఈ మధ్యకాలంలో. సో 36 అవర్స్ అది ఉండాల్సిన పని లేదు. 24 అవర్స్ తర్వాత అవసరమైతే మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. అప్పుడు 48 అవర్స్ వస్తుంది. ఒక ట్యాబ్లెట్ వేసుకొని కష్టపడే బదులు. సో బెస్ట్ థింగ్ ఇస్ ఈ ట్యాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకోకండి. దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించండి. ఇది సంథింగ్ లైక్ ఎలక్ట్రిసిటీ. మీరు అజాగ్రత్తగా వాడితే ఒక్కొక్కసారి డెత్ కూడా అవుతుంది. కనుక జాగ్రత్తగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ప్రతి వాళ్ళకు హైదరాబాద్ వచ్చే ఓపిక, శక్తి ఉండకపోవచ్చు. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేస్తారు.